अथ त्रिंशः सर्गः। हनुमानपि विक्रान्तः सर्वं शुश्राव तत्त्वतः। సీతాయాశ్చ రాక్షసీనాం చ తర్జనం. పరాక్రమశాలి అయిన హనుమంతుడు కూడా సీత మాటలను, త్రిజట స్వప్న వృత్తాంతాన్ని, రాక్షస స్త్రీలు భయపెట్టుతూ పలికిన మాటలను సర్వమును యథాతథంగా విన్నాడు. అవేక్షమాణస్తాం దేవీం దేవతామివ నందనే తతో బహువిధాం చింతయామాస వానరః. తరువాత ఆ హనుమంతుడు నందనవనంలో ఉన్న దేవతా శ్రీవలే ఉన్న ఆ సీతాదేవిని చూస్తూ అనేక విధాలుగా ఆలోచించాడు. యాం కపీనాం సహస్రాణి సుబహూన్యయుతాని చ దిక్షు సర్వాసు మార్గంతే సేయమాసాదితామయా. ఎన్నో వేల కొలది వానరులు సకల దిక్కులందు ఏ సీతకై వెతుకుతున్నారో ఆమెను నేను చూడగలిగాను. చారేణ తు సుయుక్తేన శత్రో శక్తిమవేక్షత గూఢేన చరతా తావదవేక్షితమిదం మయా. నేను శత్రువుల బలాన్ని దృష్టిలో ఉంచుకొని అతి జాగ్రత్తతో రహస్యంగా గూఢచారిలాగా సంచరిస్తూ ఈ విషయాలన్నీ తెలుసుకున్నాను. రాక్షసానాం విశేషచ్చ పురీచేయమవేక్షిత రాక్షసాధిపతేరస్య ప్రభావో రావణస్య చ. రాక్షసుల విశేషమును, ఈ లంకాపురాన్ని, రాక్షసాధిపతైన రావణుని ప్రభావాన్ని చూశాను. యుక్తం తస్య ప్రమేయస్య సర్వసత్వదయావతః సమాశ్వాసయితుం భార్యాం పతిదర్శన కాంక్షిణీం. సకల ప్రాణులయందు దయగల, ఊహింపశక్యముగాని ప్రభావం గల శ్రీరామచంద్రుని భార్య పతి దర్శనమునకై తల్లడిల్లుతున్నది. ఈమెను ఓదార్చుటము యుక్తము. అహమాశ్వాసయామ్యానాం పూర్ణచంద్ర నిభాననాం అదృష్ట దుఃఖాం దుఃఖార్తాం దుఃఖస్యాంతమగచ్చతీం. పూర్ణచంద్రుని వంటి ముఖము గల ఈ సీతాదేవి పూర్వం ఎన్నడూ ఇలాంటి దుఃఖాన్ని అనుభవించలేదు. ఇప్పుడు దుఃఖార్తురాలై ఈ దుఃఖానికి అంతం లేకుండా ఉన్నది. అట్టి ఈమెను నేను ఓదారుస్తాను. యద్యప్యహమిమాం దేవీం శోకోపహతచేతనాం అనాశ్వాస్య గమిష్యామి దోషవద్గమనం భవేత్. ఈ సీత శోకం చేత వికలమైన మనస్సుతో బాధపడుతున్నప్పుడు కూడా నేను ఈమెను ఓదార్చకుండా తిరిగి వెళ్ళిపోతే నా గమనము పొరపాటే అవుతుంది. గతే హి మయీ తత్రేయం రాజపుత్రీ యశస్విని పరిత్రాణమవిందంతి జానకీ జీవితం త్యజేత్. నేను తిరిగి వెళ్ళిపోయిన పిమ్మట రాజకుమారి, కీర్తిమంతురాలు అయిన సీత రక్షణోపాయం ఏదీ లేక ప్రాణత్యాగం చేయవచ్చు. మయా చ స మహాబాహుః పూర్ణచంద్ర నిభాననః సమాశ్వాసయితుం న్యాయ్యః సీతా దర్శనలాలసః. పూర్ణచంద్రుని వంటి ముఖము కలవాడు, మహాబాహు అయిన ఆ శ్రీరామచంద్రుడు సీతను చూడాలని చాలా ఆసక్తితో ఉన్నాడు. అటువంటి రాముని ఓదార్చుట కూడా నా కర్తవ్యము. నిశాచరీణాం ప్రత్యక్షమనర్హం చాభిభాషితం కథన్ను ఖలు కర్తవ్యమిదం కృత్య గతోహ్యహం. రాక్షస స్త్రీల ఎదుట మాట్లాడటం యుక్తం కాదు. ఇప్పుడు ఈ పని నేను ఎలా చెయ్యాలి? నేను క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్నాను కదా. అనేన రాత్రిశేషేణ యదీ నాశ్వాస్యతే మయా సర్వథా నాస్తి సందేహః పరిత్యక్ష్యతి జీవితం. తెల్లవారేలోగా నేను ఈమెను ఓదార్చుకుంటే తప్పక ఈమె ప్రాణత్యాగం చేస్తుంది, సందేహం లేదు. రామస్య యది పృచ్ఛేన్మాం కిం మాం సీతా బ్రవీద్వచః కిమహం తం ప్రతి బ్రూయామా సంభాష్య సుమధ్యమాం. నేను సీతతో మాట్లాడకుండా వెళ్ళిపోయానంటే తర్వాత సీత నాతో ఏం చెప్పమన్నది అని రాముడు అడిగితే నేను అతనికి ఏం సమాధానం చెప్పగలను? సీతా సందేశరహితం మామీతస్వరయాగతం నిర్దహేదపి కాకుత్సః క్రుద్ధస్తీవ్రేణ చక్షుషా
నేను సీత సందేశం ఏదీ తీసుకోకుండా ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోతే రాముడు కోపించి తీవ్రమైన దృష్టితో నన్ను కాల్చివేస్తాడు కూడా. యది చోద్యయిష్యామి భర్తారం రామకారణాత్ వ్యర్థమాగమనం తస్య ససైన్యస్య భవిష్యతి. నేను సుగ్రీవుని రామునికి సహాయం చేయటానికై బయలుదేరదీసి తీసుకొచ్చినట్లయితే ఈలోగా సీత మరణిస్తే సేనాసహితుడైన అతని రాక వ్యర్థమైపోతుంది కదా. అంతరం త్వహమాసాద్య రాక్షసీనామిహ స్థితః శనైరాశ్వాసయిష్యామి సంతాప బహుళామిమాం. నేను ఇక్కడే ఉండి ఈ రాక్షస స్త్రీలు కొంచెం ఏమరపాటుతో ఉన్నప్పుడు చాలా దుఃఖపడుతున్న ఈ సీతాదేవిని మెల్లగా ఓదార్చుతాను. అహం త్వతి తనుచ్చైవ వానరచ్చ విశేషతః వాచం చోదాహరిష్యామి మానుషీమిహ సంస్కృతాం. ఇప్పుడు చాలా చిన్న శరీరంతో ఉన్న నేను విశేషించి వానరుణ్ణయుండి సంస్కృతమైన మనుష్యవాక్కును ఉచ్చరించవలసి ఉన్నది. యది వాచం ప్రదాస్యామి ద్విజాతిరివ సంస్కృతాం రావణం మన్యమానా మాం సీతా భీతా భవిష్యతి. వానరస్య విశేషేణ కథం స్యాదవిభాషణం. నేను ద్విజుడు వలె సంస్కృతమైన భాషలో మాట్లాడితే నన్ను రావణుడని తలచి సీత భయపడుతుంది. విశేషించి వానరుడు మాట్లాడుట అన్నది అసంభావ్యము కదా. అవశ్యమేవ వక్తవ్యం మానుషం వాక్యమర్థవత్ మాయా సాంత్వయితుం శక్య నాణ్యధేయమనిందిత. స్పష్టమైన అర్థమును బోధించు మనుష్య వాక్కులోనే మాట్లాడటం నాకు తప్పదు. అలా కాకపోతే దోషరహితురాలైన ఈ సీతను నేను ఎలా ఓదార్చగలను? శ్యేయమాలోక్య మే రూపం జానకీ భాషితం తథా రక్షోభిస్త్రాసితా పూర్వం భూయస్త్రాసం గమిష్యతి. నా రూపమును చూచి నా భాషను వినగానే అసలే ఇంతవరకు రాక్షసుల చేత భయపెట్టబడుతున్న సీత మరల ఇంకా భయానికి లోనవుతుంది. తతో జాత పరిత్రాస శబ్దం కుర్యాన్ మనస్విని జానానా మాం విశాలాక్షి రావణం కామరూపిణం. తరువాత ఉత్తమమైన మనస్సు గల ఈ విశాలాక్షి నన్ను ఇచ్ఛానుసారంగా రూపములు ధరించగలిగిన రావణుడే అని భావించి భయపడి అరవ్వచ్చు. సీతాయా చ కృతే శబ్దే సహసా రాక్షసీగణః నానా ప్రహరణో ఘోరః సమేయాదంతకోపమః. సీతాదేవి భయపడి అరవగానే యమునిలాగా భయంకరమైన రాక్షస్త్రీ సమూహం అంతా అనేక విధాలైనటువంటి ఆయుధాలు ధరించి గుమిగూడిపోయి వస్తారు. తతో మాం సంపరిక్షిప్య సర్వతో వికృతాననాః వధే చ గ్రహణే చైవ కుర్యుర్యత్నం యథాబలం. వికృతములైన భుజములు గల ఆ రాక్షస్త్రీలు నన్ను నలువైపుల నుండి చుట్టుముట్టి పట్టుకొనటానికి చంపటానికి వారి బలాన్నంతా ప్రయోగించే ప్రయత్నం చేస్తారు. గృహ్య శాఖాః ప్రశాఖాచ్చ స్కంధాం చోత్తమశాఖినాం దృష్ట్వా పరిధావంతం భవేయుర్భయశంకితాః. అప్పుడు నేను వాళ్లకు దొరకకుండా మహావృక్షాల కొమ్మలు, చిన్న కొమ్మలు, మానులు పట్టుకొని ఇటు అటు పరిగెడుతుండగా చూసి వాళ్లకు భయము, శంఖ కూడా కలుగుతుంది. గృహ్య శాఖాః ప్రశాఖాచ్చ స్కంధాం చోత్తమశాఖినాం దృష్ట్వా పరిధావంతం భవేయుర్భయశంకితాః. అప్పుడు నేను వాళ్లకు దొరకకుండా మహావృక్షాల కొమ్మలు, చిన్న కొమ్మలు, మానులు పట్టుకొని ఇటు అటు పరిగెడుతుండగా చూసి వాళ్లకు భయము, శంఖ కూడా కలుగుతుంది. మమ రూపం చ సంప్రేక్ష్య వనే విచరతో మహత్ రాక్షస్యో భయవిత్రస్త భవేర్వికృతాననాః.
నేను వనంలో తిరుగుతున్నప్పుడు నా పెద్ద ఆకారాన్ని చూసి వికృతములైన ముఖాలు గల అనేక మంది రాక్షస స్త్రీలు భయపడతారు. తతః కుర్యుః సమాహ్వానం రాక్షస్యో రాక్షసామపి రాక్షసేంద్రనియుక్తానాం రాక్షసేంద్రనివేశనే. తర్వాత ఆ రాక్షస స్త్రీలు రావణ గృహంలో అతని చేత నియుక్తులయ్యున్న రాక్షసులను కూడా పిలుస్తారు. తే శూలక శక్తి నిస్త్రింశ వివిధాయుధ పాణయః ఆపయోర్యుర్విమర్థేస్మిన్ వేగేనోద్వేగ కారణాత్. అప్పుడు ఆ రాక్షస స్త్రీలు భయావేశంతో శీఘ్రంగా శూలలు, శక్తులు, ఖడ్గాలు మొదలైన ఆయుధాలు ధరించి యుద్ధానికి దిగుతారు. సమృద్ధస్థైతు పరితో విధమన్ రాక్షసాం బలం శక్నుయాం నతు సంప్రాప్తుం పరం పారం మహోదదేః. వాళ్ళందరూ నలుమూలలా చుట్టుముట్టగా ఆ రాక్షస సైన్యాన్ని సంహరిస్తూ నేను సముద్రం అవతల ఒట్టును చేరజాలకపోవచ్చు. మాం వా గృహ్ణీయురాప్లుత్య బహవః శీఘ్రకారిణః స్యాదియం చ గృహీతార్థా మమ చ గ్రహణం భవేత్. లేదా ఈ రాక్షసుల్లో చాలా చురుకైన వాళ్ళు కొంతమంది నా మీద దూకి నన్ను పట్టుకోవచ్చు. అప్పుడు సీతకు నేను వచ్చిన విషయమే తెలియకుండా పోతుంది. నేను పట్టుబడిపోతాను. హింసాభిరుచయో హింసూర్యుమాం వా జనకాత్మజాం విపన్నం స్యాత్ తతః కార్యం రామసుగ్రీవయోరిదం. లేదా హింసాప్రియులైన ఈ రాక్షసులు సీతను చంపివేస్తారు. అట్లా జరిగితే రామసుగ్రీవుల ఈ కార్యం చెడిపోతుంది. ఉద్దేశే నష్టమార్గేస్మిన్ రాక్షసైః పరివారితే సాగరేణ పరిక్షిప్తే గుప్తే వసతి జానకి. జానకి రహస్యమైన ప్రదేశంలో నివసిస్తోంది. ఇక్కడ చేరటానికి దారులు లేవు. దీని చుట్టూ సముద్రం ఉంది. రాక్షసులు అన్ని మూలలా నిలిచి రక్షిస్తూ ఉన్నారు. యస్తే వా గృహీతే వా రక్షోభిర్మయి సంయుగే నాణ్యం పశ్యామి రామస్య సహాయం కార్యసాధనే. యుద్ధంలో నన్ను రాక్షసులు చంపేసిన, బంధించిన ఈ లంకకు వచ్చి సీతాన్వేషణ కార్యాలయంలో రామునికి సహాయం చేసేవాడు ఎవ్వరూ నాకు కనిపించట్లేదు. విమృశం చ నపశ్యామి యోహతే మయి వానరః శతయోజన విస్తీర్ణం లంఘయేత మహోదధిం. నన్ను వీళ్ళు చంపేసిన శతయోజన విస్తీర్ణమైన ఈ మహాసముద్రాన్ని లంఘింపగల వానరుడు మరొకడు నాకు ఎంత ఆలోచించినా కనపడటం లేదు. కామం హంతుం సమర్థోస్మి సహస్రాణ్యపి రాక్షసాం నతు శక్ష్యామి సంప్రాప్తుం పరం పారం మహోదదే. వేల కొలది రాక్షసులను కూడా చంపటానికి తగిన సామర్థ్యం నాకున్నది నిజమే. కానీ అంత యుద్ధం చేసిన తర్వాత మహాసముద్రం అవతలి ఒడ్డుకు చేరే సామర్థ్యం నాకు ఉంటుందో ఉండదో. అసత్యాని చ యుద్ధాని సంశయో మే నరోచతే కచ్చని సంశయం కార్యం కుర్యాత్ ప్రాజ్ఞః న సంశయం. యుద్ధంలో జయాపజయాలు అనిశ్చితాలు. నాకు సందేహంతో చేయటం ఇష్టం లేదు. బుద్ధివంతుడు అయినటువంటి వాడు ఎవడైనా సరే సంశయం లేని పనిని సంశయాస్పదంగా చేస్తాడా? ప్రాణత్యాగస్య వైదేహ్యా భవేదనభిభాషణే ఏష దోషో మహాన్ హస్యాన్ మమ సీతాభిభాషణే. నేను సీతతో మాట్లాడకుండా వెళ్ళిపోతే సీత ప్రాణత్యాగం చేసుకోవచ్చు. సీతతో మాట్లాడితే నాకు ఈ విధంగా ఆపద సంభవించవచ్చు. భూతాచ్ఛార్థ వినశ్యంతి దేశకాల విరోధితాః విక్లవం దూతమాసాధ్య తమః సూర్యోదయే యథా. ఫలోన్ముఖముగా ఉన్న కార్యములు కూడా
వివేకశూన్యుడైన దూత చేతిలో పడి సూర్యోదయ సమయంలో చీకటి ఎలా నశించిపోతుందో ఆ విధంగా నశించిపోతుంది. అర్థానర్థాంతరే బుద్ధిర్నిశ్చితాపి న శోభతే ఘాతయంతి హి కార్యాణి దూతాః పండితమానినః. ఏది లాభకరమో ఏది నష్టమును కలిగిస్తుందో నిర్ణయించుకుని కార్యమునందు కూడా వివేకహీనులైన దూతలను నియమించినట్లయితే ఆ కార్యములు సఫలం కావు. ఎందుచేతనంటే పండితుల దురవమానము గల దూతలు కార్యాలను చెడగొడతారు కదా. నవినశ్యేత్ కథం కార్యం వైక్లభ్యం న కథం భవేత్ లంఘనం చ సముద్రస్య కథం ను న వృథా భవేత్. ఇప్పుడు నేను ఏ విధంగా ప్రవర్తిస్తే ఈ కార్యం చెడిపోకుండా ఉంటుందో, బుద్ధి వ్యాకులత్వం కలగకుండా ఎలా ఉంటుందో, నేను చేసిన ఈ సముద్ర లంఘనం వ్యర్థం కాకుండా ఉండాలంటే నేనేం చెయ్యాలి? కథం ను ఖలు వాక్యం మే శృణుయాన్నో ద్విజేతవా ఇతి సంచింత్య హనుమాం చకార మతిమాన్ మతిం. సీత నా మాటలు విని భయపడకుండా ఉండటానికి ఏం ఉపాయం ఉందో బుద్ధివంతుడైన హనుమంతుడు ఈ విధంగా ఆలోచించి తానేం చెయ్యాలో నిశ్చయించుకున్నాడు. రామమక్లిష్టకర్మాణం సుబంధుమను కీర్తయన్ నైనాముద్వేజయిష్యామి తద్బంధుగత మానసాం. సీత మనస్సు అత్యుత్తమమైన బంధువైన రాముని యందే లగ్నమై ఉంది. శ్రమ పడకుండా పనులను చేయగల సమర్థుడు ఉత్తమ బంధువు అయిన రాముణ్ణి కూర్చి కీర్తించినట్లయితే ఈమె భయపడకుండా ఉంటుంది. ఇక్ష్వాకూణాం వరిష్ఠస్య రామస్య విదితాత్మనః శుభాని ధర్మయుక్తాని వచనాని సమర్పయన్ శ్రావయిష్యామి సర్వాణి మధురాం ప్రభువన్ గిరం శ్రద్ధాస్యతి యథా హీయం తథా సర్వం సమాదధే. ఇక్ష్వాకుల వంశరాజులలో శ్రేష్ఠుడు, ప్రసిద్ధమైన బుద్ధి కలవాడు అయిన రామునకు సంబంధించిన మంగళప్రదములైన వచనములు పలుకుతూ మధురంగా మాట్లాడుతూ రామాదులను అన్ని కార్యములను ఈమెకు వినిపిస్తాను. ఈమెకు బాగా నమ్మకం కలిగేలాగా చేస్తాను. ఇతి స బహువిధం మహానుభావో జగతిపతేః ప్రమదామవేక్షమాణః మధురమా వితతం జగాద వాక్యం ద్రుమవిటపాంతర మాస్థితో హనుమాన్. గొప్ప ప్రభావము గల ఆ హనుమంతుడు చెట్టు కొమ్మల మధ్య దాగి ఉండి సీతను చూస్తూ మధురములు వ్యర్థము కానివి అనేక విధములు అయిన మాటలను ఈ విధంగా పలికాడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 300 సర్గః.